Pushpa 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 గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే ఇది పొరవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలే వణుకుతోంటే నీదే తప్పవదా పెద్ద కత్తలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వచ్చి కాళ్ళ కింద కురుసైనా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ వచ్చిన పుష్పకి పాపం కొన్ని రావంట వాడికే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అసలు రాలే రాదు అన్ని ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవంట భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు దండ పెడితే దేవుడికి అసలు నామ కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాదిషావి తలపదనే నీ కిరీటమైతే పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 లైన్ లో ఉంటారా పుష్ప పుష్ప రాజ్ పుష్ప 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 చెప్పా కాల్ మీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంట వేరే సింహాసనం ఏదైనా మట్టి బండరాయంట ఆడు చేతిలోన సీయేసి మాటిచ్చాడంటే తుపాకిలో తూట దూసుకెళ్ళినట్టే ఆ తూటలాగే మాట కూడా వెనక్కి రానట్టే వాడు నీకు గొప్పేం కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు ఎవడో విలువ ఇచ్చేదేంటి ఎవడో నిన్ను గుర్తించేదేంటి పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ 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 అస్సలు తగ్గేదిలే పుష్ప 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 గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే ఇది పొరవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలే
పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ వచ్చిన పుష్పకి పాపం కొన్ని రావంట వాడికే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అసలు రాలే రాదు అన్ని ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవంట భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు దండ పెడితే దేవుడికి అసలు నామ కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాదిషావి తలపదనే నీ కిరీటమైతే భూతలమంతా నీదరా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 లైన్లో ఉండరా పుష్ప పుష్ప రాజ్ పుష్ప 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 చెప్పా ఆడు కాల్ మీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంట వేరే సింహాసనమేదైనా మట్టి బండరాయంట ఆడు చేతిలోన సీయేసి మాటిచ్చాడంటే తుపాకిలోచి తూట దూసుకెళ్ళినట్టే ఆ తూటలాగే మాట కూడా ఎనక్కి రానట్టే వాడు నీకు గొప్పేం కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు ఎవడో విలువ ఇచ్చేదేంటి ఎవడో నిన్ను గుర్తించేదేంటి ఒంటి నిందా దిమ్మిరి ఉంటే నీ పేరే నీ బ్రడు పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ 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 అస్సలు తగ్గేదిలే ಮಲ್ಲಿಗ ವಾಣದೆ ಅಂಬುಗಳೋ ಕಣ್ಣುಗಳ ತುಂಬುಗಳೋ ಅಂಬಿರಿ ಕೂಡಿದ ನಾಮುಗಳೋ ಸಿರಿ ತುಂಬಿಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ಮಣಿ ಚೆಂಡುಗಳೋ ನಿಮ್ಮಣಿ ಚುಂಡುಗಳೋ ತೆಂಟೆರೆಂಗೆತ್ತುಂಗ ಮಂಡುಗಳೋ ಮುಗ್ಗಿನ ತುಂಡುಗಳೋ ఆరింటికోసారి ఏడింటికోసారి పావు తక్కువ 10ంటికోసారి పడుకుంటే ఓసారి మెలుకుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి ఏళ్ళు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ చీ అంటే ఓసారి పో అంటే ఓసారి చాటు మాటుగా సై అంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెతే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఓసారి ఇల్లు సిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి
పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి చెమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి జుట్టు ముడిసినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుండై ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండై ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ಮಲ್ಲಿಗ ವಾಣತೆ ಅಂಬುಗಳೋ ಅಂಬಿಳಿ ಪೂದಿನ ನಾಂಬುಗಳೋ ಮುಲ್ಲ ಮಲರ್ ಮಣಿ ಚೆಂಡುಗಳೋ Pushpa, 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 గెడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్పరాజ్ ఇది పొరపాలంటే ఐకాన్ సంద్రం ఇంకా లోతే అల్లు అర్జున్ గారు ఇన్ ద హౌస్. సో వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. బ్లాక్ బస్టర్ గ్రాండ్ సక్సెస్ పుష్ప 2 సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం మనం. ఇప్పుడే ఈ కార్యక్రమంలోకి అడుగు పెట్టిన పుష్పరాజ్. సో మన అల్లు అర్జున్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో ఎక్కడ చూసినా ఎటు విన్నా ఎవరు మాట్లాడినా ఒకటే టాపిక్ ఒకటే మాట. సో అదే పుష్ప 2 గురించే. సో దేశం మొత్తం మాట్లాడుతుంది ఈ చిత్రం గురించి, ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఈ చిత్రం గురించి. సో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత. అండ్ ఎస్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ క్లియర్ ద వే. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ మీడియా పీపుల్ ప్లీజ్ క్లియర్ ద వే. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారికి అండ్ ఎన్నో సూపర్ సక్సెస్ఫుల్ సినిమాల్ని మనందరికీ అందించే మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి, రవి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎస్, ఐ రిక్వెస్ట్ మీడియా పీపుల్ అందరూ కూడా ప్లీజ్ క్లియర్ ద వే అండి. వి కంప్లీట్లీ అండర్స్టాండ్ మీరు క్యాప్చర్ చేద్దామని చూస్తున్నారు. డెఫినెట్లీ అందరూ వారినే చూడాలని ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఎస్, మనం మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. మీరు ఒక్కసారి వే క్లియర్ చేస్తే. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ కైండ్లీ క్లియర్ ద వే. अरे रास्ता दे दो यार. हटिए यहाँ से, थोड़ा सा रास्ता दीजिए. नेशनल मीडिया ऑल्सो पार्ट ऑफ टुडेज इवेंट. सो I kindly request media people please cooperate and please clear the way so that we can start our event. Event enjoy कीजिए. సో వస్తారు ఆయన, పైకి వచ్చి మాట్లాడతారు. మీ అందరి కోసమే ఆయన ఇక్కడి వరకు రావడం జరిగింది. మీ అందరి కోసమే అంత కష్టంతో ఆ రేంజ్లో మనందరం సెలబ్రేట్ చేసుకునే ఒక చిత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎస్, ఇంకాసేపట్లో ఆయన వేదిక మీదకి వచ్చి మాట్లాడతారు. కానీ దానికంటే ముందు సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు. సినిమా రికార్డ్స్ గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. దాని గురించి మనం మాట్లాడదాము. అండ్ అఫ్ కోర్స్ అది జరగాలి అంటే మీరందరూ పక్కకి జరగాలి. సో I request media people please take your positions, clear the way. We request everybody, photo journalist, video journalist, andaru kuda మీ పొజిషన్స్ తీసుకోండి so that we can start our event andi.
ఓకే వన్స్ అగైన్ ఇంకా రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీలీ వెళ్ళండి, ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వెల్కమ్. సో మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్క్రీన్ మీద పూనకాలు తెప్పిస్తున్నారు ఆయన పర్ఫార్మెన్స్తో, రికార్డులని బ్రేక్ చేసి కొత్త రికార్డులని సృష్టిస్తున్నారు ఆయన పర్ఫార్మెన్స్తో. మరి ఇవాళ పుష్ప ద రూల్, పుష్ప 2 సక్సెస్ మీట్ని మనం జరుపుకుంటున్నాము. అలాంగ్ విత్ ఇంత ఫెంటాస్టిక్ ఫిలిం ఇలా మనం విట్నెస్ చేసి, ఇలా మనం సెలబ్రేట్ చేసుకొని, ఇలా మనం మాట్లాడుకునేలా చేసిన వండర్ఫుల్ పీపుల్. సినిమా అంటే ఒక మ్యాడ్నెస్తో ఈ సినిమాని మనందరికీ ఇచ్చిన పీపుల్. సో ఇక్కడ ఉన్నారు, వారితో ఇంకాసేపట్లో మనం మాట్లాడదాం, వారి మాటలు మనం విందాము. అండ్ ఫస్ట్లీ సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు. సో ఇది జనరల్లీ వి ఆల్వేస్ టాక్ అబౌట్ ద ఫిలిం, బట్ ఇది ఫిలిం కంటే వేరే, ఇది వేరే లెవెల్ ఇది. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని అర్థం కావట్లేదు. బట్ ఎస్, ఆయన ఎక్కడ నుంచుంటే అక్కడి నుంచే మొదలవుతుంది. ఏదైతే ఫస్ట్ షాట్ చూస్తామో అక్కడి నుంచే మొదలవుతుంది. అండ్ డెఫినెట్గా ఆయన తెలుగు నుంచి మొదలు పెట్టారు, అది తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇలా ఎక్కడ చూసినా పుష్పనే. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ కాల్ ఎవరన్నా చేస్తే ఎత్తితే వచ్చే మాట హాయ్ హలో కాదు, పుష్ప చూసారా అని చెప్పి. సో ఓన్లీ అది డిబేట్ అయినా, కాన్వర్జేషన్ అయినా, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసిన ఒక ఫ్యామిలీ మీటింగ్ అయినా, ఏదైనా ఒకే ఒక టాపిక్ పుష్ప పుష్ప పుష్ప. సో పుష్ప 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 రాజ్ అంటున్నారు. నిజంగా ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసి కొత్త రికార్డ్స్ని సృష్టించడం జరిగింది ఈ సినిమా. సుకుమార్ గారు బ్రిలియంట్ డైరెక్టర్, ఎవ్రీబడి నోస్, నాకు తెలుసు ఆ షైన్ ఆల్వేస్ వస్తూనే ఉంటుంది. ఆయన రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సుకుమార్ గారు కనుక మా సినిమాలు తీయడం మొదలు పెడితే మామూలుగా ఉండదు అని చెప్పి. ఆయన తీయడం మొదలు పెట్టారు, అది మామూలుగా లేదు. సో మనందరం ఆ జాతరని, ఆ పూనకాలని, ఆ వైబ్రేషన్ని, ఆ వైలెంట్ సౌండ్ని, ఆ వైల్డ్ ఫైర్ని, ఆ బ్లాక్ బస్టర్ వైల్డ్ ఫైర్ని మన అందరం విట్నెస్ చేస్తున్నాము. ఒక సినిమా గురించి జనరలీ అంటారు ఏం జరిగింది, నేషనల్ వాంట్స్ టు నో అని చెప్పి. అలా ఇక్కడ కూడా ఓన్లీ నేషనల్ దీని గురించే తెలుసుకోవాలని అనుకుంది December 4th వరకు. దాని తర్వాత దీని గురించే మాట్లాడడం మొదలుపెట్టింది అని చెప్పాలి. సో ఒక తెలుగు నుంచి మొదలైన ఈ జర్నీ సో ఈ రేంజ్లో సాగడం అనేది, కొనసాగడం అనేది, సక్సెస్ఫుల్గా ముందుకు సాగడం అనేది ఇలాంటి పీపుల్ చేస్తేనే జరుగుతుంది. అండ్ నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతుంటే నాకు ఆ జాతరలో ఆ టైట్ క్లోజప్ షాటే గుర్తొస్తుంది అల్లు అర్జున్ గారు. బికాజ్ ఒక సీన్స్ గురించి మాట్లాడతాం, డైలాగ్స్ గురించి మాట్లాడతాం, ఒక క్లోజప్ గురించి కూడా మాట్లాడతామా? అఫ్ కోర్స్ ఒక యాక్టర్ నుంచి స్టార్ ఎందుకు అయ్యారు అంటే ఈ చిత్రంలో కనిపించిన, ఆయన చూపించిన ఆ ప్యాషన్ చూసి అర్థమవుతుంది. అండ్ డెఫినెట్లీ యూఆర్ నాట్ ఓన్లీ యాక్టర్, ఐ థింక్ యాక్టింగ్ స్కూల్ మీరు. సో ఎవరైనా రేపొద్దున యాక్టర్స్ అవ్వాలంటే డెఫినెట్లీ పుష్ప 2 సినిమా చూపిస్తే ఎంత మంచి యాక్టర్గా తిరిగి వస్తారో అనేది అర్థమవుతూ ఉందన్నమాట. అండ్ అమేజింగ్ మ్యూజిక్, దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్తో అండ్ సూపర్ ఫెంటాస్టిక్ క్వాలిటీ ఫిలింని అందించారు అంటే డెఫినెట్లీ సినిమా పట్ల ఆ గౌరవం, సినిమా పట్ల ఆ ప్రేమ ఉన్న మైత్రి మూవీ మేకర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందించడం జరిగింది అలాంగ్ విత్ సుకుమార్ రైటింగ్స్. అండ్ అలాగే ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ గారి దర్శకత్వంలో, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో మనందరం ఒక రేంజ్లో ప్రేమించే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. అండ్ అలాగే మన శ్రీవల్లి, నాకు కూడా శ్రీవల్లి అనే వస్తుంది, రష్మిక మందన కంటే ఎక్కువగా అదే పేరు వస్తుందన్నమాట. సో ఆ రేంజ్లో తను మనందరికీ కనిపించిన ఈ చిత్రం ఒక రేంజ్లో సృష్టించింది రికార్డ్స్. అంటే Day 1 వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత వచ్చిందో తెలుసా? 294 CR. అండ్ Day 2కి 449 CR. ఇంతకీ మనం మాట్లాడుకుంటుంటే రవి గారు రికార్డ్స్ ఇంకా పెరుగుతూనే ఉంటాయేమో. నేను ఇందాక ఎప్పుడో అరగంట క్రితం నోట్ చేసుకున్నా, ఇది అప్రోచెస్ ఐ థింక్ 500 క్రాస్డ్ ఆల్రెడీ. ఓకే, నేను అరగంట క్రితం నోట్ చేసుకున్నా ఇది, బట్ 500 దాటేసింది అని చెప్తున్నారనమాట. ఇంకా చాలా ఉంది, సో అస్సలు తగ్గేదే లేదనమాట. అఫ్కోర్స్ ఈ చిత్రం ప్రేక్షకుల కోసం తీయబడింది, ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ రెస్పాన్స్ని మేము క్యాప్చర్ చేసాం, ఆ వీడియో మా దగ్గర ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూసేద్దాం, ప్లే ద వీడియో. బాపు
You know, I genuinely feel proud that people from all over the world and all Indians around the world, I mean, are going to come for one celebration. A celebration per Pushpa. ఇంతకంట ఈ జీవితానికి చాలు. ఆయన స్వామి 12,000 థియేటర్లు, ఇండియన్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని అంత ఇంత పెద్ద స్కేలు. ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. మైండ్ బ్లోయింగ్ మూవీ మాస్ జాతర. వైన్ లాంగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుకుమార్ చింపేశాడు. క్లైమాక్స్ ఆల్మోస్ట్ అందరూ క్లాప్స్ కొట్టారు. ఆకలికి ఫుల్ మీల్స్. అల్లు అర్జున్ అన్న ప్రతి ఒక్క ఫ్యాను ఇలా కొట్టుకొని లేసుకొని తగ్గేదే అంట. జాతర సూపర్. తెలుగులం గర్వపడే సినిమా. ఎవరైనా సెకండ్ హాఫ్ సీట్ లో కూర్చుంటే జాతర సినిమా అయితే మామూలుగా లేదు. బుర్రా పాడు. అసలు ఆయన యాక్టింగ్ అయితే అసలు అలాంటి యాక్టర్ లేడు నాకు తెలిసి అయితే. మాస్ జాతర ఒకసారి థియేటర్ మాస్ జాతర ఒక్కొక్క సీన్ కి మైండ్ అవుతుంది ఒకటి. జాతర ఎపిసోడ్ అయితే దానమ్మ మొగుడు మా ఫస్ట్ హాఫ్ అయితే నీ ఎవరు తగ్గేదే. అసలు సీట్ చినిగిపోతున్నాయి లోపల. సినిమా మొత్తం రఫ ఆడించింది. 1,000 crores. I think it's more than that. జాతర సీన్ అయితే పిచ్చి లేచిపోతాయి బ్రో. అల్లు అర్జున్ కి తలా కొట్టినాం. अनबीटेबल, अनएक्सपेक्टेबल, अनस्टॉपेबल, पूरा आउटस्टैंडिंग में इंटरनेशनल सिनेमा बदल जाएगा भाई. एक नंबर साउथ इंडियन रॉक. झुकाए नहीं साला, झुकेगा नहीं साला. जकास. पुष्पा 2 इस बार फायर नहीं, वाइल्ड फायर है. फैंटास्टिक मूवी है. सुकुमार सर ने बहुत अच्छा काम किया है. अल्लू अर्जुन की एंट्री होती है, समझ लो एंट्री पे पैसा वसूल है. सीटी मार, ताली मार, भाई थिएटर में गदर होने वाला है. बहुत बढ़िया. पुष्पा ने तो धमाल मचा दिया बाप. एक नंबर. बहुत अच्छे. फायर. 6 टिकट 18 शो. एक नंबर पिक्चर. एक मारिया एक नंबर. खतरनाक क्या साड़ी पहनकर इस अवतार में पहली बार किसी को देखा इतना भयानक एक्शन करते हुए. लेकिन उन्होंने जिस तरीके से वो एक्शन किया, मुझे लगता है कि किसी और ने हमारे बॉलीवुड में तो कोई भी नहीं कर पाए. वो रुकेगा नहीं. इस बार हर किस झुकेगा नहीं. అల్లు అర్జున్ యాక్టింగ్ ఇನ್ನು తెలుగు ఇండస్ట్రీ ఒక స్టాంప్ బ్రో. పుష్పరాజ్ తగ్గేదేలే. క్లైమాక్స్ సార్ நிறைய ட்விஸ்ட். யார் எந்த ஹீரோ வந்தாலும் அடிச்சிக்க முடியாது. அல்லு அர்ஜுன் மட்டும் தగ్గேதேல. 3 வருஷம் வெயிட் பண்ணது இதுக்காக ப்ரோ. வர்த் ப்ரோ. நாளைக்கு நெக்ஸ்ட் ஷோவே புக் பண்ணிருக்கேன். காமிக்கடா. యాక్టింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ రా. ఒరే అల్లు అర్జున్ మాస్ పంటారు బ్రో. పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్. సుకుమార్ సార్ సూపర్. అల్లు అర్జున్ నీ వేరే అర్జున్ మారి అర్జున్. అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ బా. ಫಸ್ಟ್ ಹಾಫ್ ಫೈರ್, ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ವೈಲ್ಡ್ ಫೈರ್. ಆ ಆಕ್ಟಿಂಗ್ ಮಾತ್ರ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್. ಫಸ್ಟ್ ಫಿಲಮ್ ಹೆಂಗ್ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಕೊಟ್ಟರು, ಸೆಕೆಂಡ್ ಫಿಲಮ್ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಕೊಡ್ಲೇಬೇಕು. ಫೈಟ್ ಸೀನ್ಸ್, ಗೂಸ್ ಬಂಪ್ ಸೀನ್ಸ್ ಇದೆ, ತುಂಬಾ ಒಳ್ಳೆ ಎಲಿವೇಶನ್ ಸೀನ್ಸ್ ಇದೆ. ಇನ್ನೊಂದು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರುತ್ತೆ ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಪಕ್ಕಾ ಪಡ್ಕೊಂಬಿಡಿ ಅಷ್ಟೇ. ಎಕ್ಸ್ಟ್ರಾರ್ಡಿನರಿ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್. ಇಂಥ ಮೂವಿ ನಾ ಎಲ್ಲಿ ಜೀವನದಾಗೆ ನೋಡಿಲ್ಲ. ಅಂತ ಸೂಪರ್ ಮೂವಿ. ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಪ್ರತಿ ಸೀನ್ ಪ್ರತಿ ಶೀಟ್ ಮುಂದ್ಗಡೆ ಕುಣಿಸ್ಬಿಟ್ಟ. ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಒನ್ ಮ್ಯಾನ್ ಶೋ. ಬಟ್ಟೆ ಗಿಟ್ಟೆ ಹರ್ಕೊಂಡ್ ಬರ್ಬೇಕಷ್ಟೇ. ಇದಂತೂ ಪಕ್ಕ. ಅವ್ರವ್ರು ಒಂದೊಂದು ಸೀನ್ ಆಗಲಿ, ಒಂದು BGM ಆಗಲಿ ಮಾಸ್. ಇಂಟ್ರೋಲ್ ಬ್ಲಾಕ್ ತುಂಬಾ ಹೆವಿ ಆಗಿದೆ. ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಲೀಡು ಚೆನ್ನಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಡೈಲಾಗ್ಸ್, ಸೀನ್ಸ್ ವಿತೌಟ್ ಫೈಟ್ ಹೈಲೈಟ್ ಇದೆ. ಥಿಯೇಟರ್ പുഷ്പ താഴത്തില്ല. വേൾഡ് ഫയർ. പിന്നെ മന്ദാനേനെ ഒരു കിണർ വെട്ടി കുടിച്ചു മൂടണം. അത്രയ്ക്ക് ക്രിഞ്ച് ഫെസ്റ്റിവല്. ചെറിയ സംശയം ഉണ്ടായിരുന്നു അങ്ങനെങ്കിലും പോകും. ഞാൻ സത്യം പറഞ്ഞാൽ ഞാനൊരു ഭോജ്പൂരി സിനിമ എക്സ്പെക്ട് ചെയ്തിട്ടാവുന്ന ഒരു പ്രതീക്ഷയില്ലായിരുന്നു. അത് 2 കൈയും കെട്ടി 2 കാലും കെട്ടി കഴിഞ്ഞാൽ നമുക്കൊന്ന് ചൊറിയാൻ പറ്റുമോ, ഒന്ന് മൂത്രം ഒഴിക്കാൻ പറ്റുമോ? മാസ് മൂവിയാണ്. We are waiting for Pushpa 3. It's a blockbuster. Wildfire. Momentum it kept at climax leaves beyond for guessing. అసలు గంగమ్మ జాతర సీన్ అయితే అసలు అల్లు అర్జున్ పూనకాలు చూపిస్తాడు. అసలు నెక్స్ట్ 2000 crores గ్యారంటీ. ఇట్స్ ఎ బ్రాండ్. Pushpa 3,000 crores, Pushpa 2,000 crores పక్కా. వర్త్ వర్మ వర్త్.
బీజిఎం வந்து வேற లెవెల్ బ్రో రబ్బా అడిచండి అప్పుడే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కైతే పడరే సార్ ఇండస్ట్రీ హిట్ కొడుతుందంటారా డౌటే లేదు ఒక జాతర ఎపిసోడ్ కి ఎన్ని నేషనల్ అవార్డు ఇవ్వచ్చు ఆస్కార్ కూడా ఇవ్వచ్చు ఆ లెవెల్లో ఉంది ఇంకొక నేషనల్ అవార్డు పక్కా వస్తుంది మళ్ళీ నేషనల్ అవార్డు పక్కా రికార్డ్స్ అన్ని రబ్బా आज तक तुम देखो సో స్పీచ్లెస్ సీరియస్లీ స్టిల్ అంటే థియేటర్లో ఎలా అయితే ఎక్స్పీరియన్స్ వస్తుందో ఇక్కడ ఆ స్కోర్తో ఆ కలెక్షన్లు ఆ రికార్డులు చూస్తున్నా కూడా అదే వరల్డ్లో ఉందన్న ఫీలింగ్ కలిగింది. ఆ రేంజ్లో ఆ వైబ్రేషన్స్ ఇస్తుంది, ఆ రేంజ్లో మనందరినీ అటువైపు తిప్పేసుకుంది అని చెప్పాలి. అండ్ ఎస్, మరి పబ్లిక్ ఎక్కడికి వెళ్ళినా పుష్పరాజ్ గురించి, పుష్ప గురించే మాట్లాడుతున్నారు, ఆ డైలాగ్సే చెప్తున్నారు, ఆ సీన్స్ గురించే డిస్కస్ చేస్తున్నారు. దానికే బోలెడన్ని రికార్డ్స్ సృష్టించేసిందబ్బా. సో ఫస్ట్ డేనే కలెక్షన్ల వర్షం అనడం కరెక్ట్ కాదేమో, తుఫాన్ అనాలి. ఇది తుఫాన్ సృష్టించింది. సో కలెక్షన్స్ది మనం ఒక వీడియో, రికార్డ్ సృష్టించిన వీడియో ఒకటి ఉంది, అది చూసేద్దాం. ప్లే ద వీడియో. సో ఎక్కడెక్కడ ఎంతెంత సాధించింది అని ఒక వీడియోని మీ అందరి ముందు ప్రజెంట్ చేస్తున్నాము. డే 1 వరల్డ్ వైడ్ 294 CR ఆల్ టైమ్ రికార్డ్ని సృష్టించింది. పుష్ప అంటే పేరు అనుకుంటారా, పుష్ప అంటే బ్రాండ్. అలానే అల్లు అర్జున్ ఇది ఒక నేమ్ కాదు, ఇది ఇప్పుడు బ్రాండ్గా మారిపోయింది. అఫ్కోర్స్ పుష్ప సినిమాతో నేషనల్ అవార్డ్ని విన్ అవ్వడమే కాకుండా ఇప్పుడు వేలాది కోట్లాది మంది హృదయాల్ని కొల్లగొట్టారు అని చెప్పాలి తన పర్ఫార్మెన్స్తో. తన పర్ఫార్మెన్స్ని మనం అభిమానించేస్తూ ఉంటాం, కానీ ఈ చిత్రంలో తన పర్ఫార్మెన్స్ని చూసి అందరూ గౌరవంతో, మరింత గౌరవంతో ఈ పేరుని తీస్తున్నారు, తలుస్తున్నారు అని చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇదొక బ్రాండ్. డెఫినెట్లీ ఇక్కడి నుంచి తెలుగు చలనచిత్ర సీమ ఖ్యాతిని, కీర్తిని పెంచిన పేరు అని చెప్పాలి. సుకుమార్ గారు ఈ కాంబినేషన్ ఐ థింక్ మనందరం ఎంతో కాలం ఇలానే జనరేషన్స్ ఈ సినిమా గురించి, ఈ పర్ఫార్మెన్స్ గురించి, ఈ దర్శకత్వం గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ ఎస్పెషల్లీ ఒక యాక్టర్కి ఇలాంటి సినిమా రావడం అదృష్టం కదా, కానీ ఈ చిత్రం అల్లు అర్జున్ గారు చేయడం, మనం చూడడం, అది మన అదృష్టం అని చెప్పాలి. సో మరి ఇలాంటి రికార్డులు సృష్టించిన సినిమా, సెన్సేషన్గా మారిన సినిమా, సో ఎక్కడ చూసినా వినిపించే సినిమా, ఎవరి ఇంట్లో అయినా టాపిక్గా మారిన సినిమా, మరి ఇలాంటి సినిమాని మనందరికీ అందించిన బ్లాక్ బస్టర్ నిర్మాతల్లో ఒకరిని వేదిక మీదకి నేను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ నవీన్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఒక సినిమాని పిచ్చిగా ప్రేమించడమే కాదు, ఒక సినిమాకి ఏం కావాలంటే అది, ఎంత కావాలంటే అంది, ఎవరు కావాలంటే వాళ్ళని అందించే బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్. నవీన్ గారు బిగ్ 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 కంగ్రాచులేషన్స్. సో యా, మిమ్మల్ని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము చాలా సినిమా రిలీజ్ దాకా చాలా పని ఉండేది,
కాకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత గత 2 రోజులుగా వర్క్లోడ్ చాలా ఎక్కువైందండి. సుకుమార్ గారికి అలవాటే, మాకు అలవాటు లేదు. మేము కూడా రోజు 2-3 గంటల కంటే పడుకోవట్లా. ఎందుకంటే మెసేజెస్కి రెస్పాన్స్ ఇవ్వడమే సరిపోతుంది, లేకపోతే అది పెండింగ్ అయిపోతుంది. అంటే మై ఫోన్ ఈజ్ ఫ్లడ్డెడ్ విత్ మెసేజెస్. ఇంకా అదే నిదర్శనం అనమాట ఈ సినిమా ఎంత విజయం సాధించింది అనడానికి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ వీఆర్ సో ప్రౌడ్ that Pushpa 2 is the fastest 500 crore Indian film. చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇట్స్ లాంగ్ వే టు గో. మేము ఊహించిన దానికంటే చాలా అంచనాలు అందరంతా ఎత్తు వెళ్ళేటట్టు ప్రెడిక్షన్స్ కనపడుతున్నాయి. అండ్ ఈ సినిమాని ఇంత ఆదరించిన తెలుగు ప్రజలకి, ఇండియన్స్ అందరికీ త్రూఅవుట్ ద వరల్డ్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అంటే తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిందంటే ఇంతకుముందు ఆంధ్రాలో ఎంత, తెలంగాణలో ఎంత, సీడెడ్లో ఎంత, లేకపోతే కర్ణాటకలో ఎంత అని మాట్లాడుకునే స్టేజ్ నుంచి తమిళనాడు, కేరళ, తర్వాత పంజాబ్, గుజరాత్ వీటి గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఎవ్రీ డే దిస్ మూవీ ఈజ్ గ్రోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ అండి. And we are so happy, and once again thanks for all the support from media and all Indians and everyone. Thank you. Thank you, Naveen garu. Thank you so much. And now I request Maitri Movie Makers nunchi Ravi garu onto the stage, please. So, ఇంత బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్, అఫ్ కోర్స్ సక్సెస్ వారికి కొత్త కాదు, కాకపోతే రికార్డులు సృష్టిస్తున్న పుష్పని, పుష్ప 2ని, పుష్ప ద రూల్ని మనకు అందించిన ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం అండి. ఇంకా ఎలాగో మా నవీన్ చెప్పేశాడు కాబట్టి ఇక అంతవరకే. ఇంకా ఒకే ఒక మాట చెప్పాలి. సినిమా 9:30 షో చూసి రాగానే ఒకటే చెప్పాం హీరో గారికి కానీ సుకుమార్ గారికి కానీ ఇద్దరికి కాల్ చేసి, మ్యాడ్నెస్ ఆఫ్ 2 మ్యాడ్ పీపుల్, అది ఈ సినిమా. వరల్డ్ వైడ్ అందరూ విట్నెస్ చేస్తున్నారు. అది ఆ స్టేట్మెంట్ మాత్రం దానికి కట్టుబడి ఉన్నాం. ఎవరు చూసినా సరే దాన్ని మాత్రం ఎక్కిపోయిస్తారు. అలాగే మన తెలుగు సినిమా హిందీ, ఆల్ లాంగ్వేజ్, బ్రేకింగ్ ఆల్ బ్యారియర్స్, అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళి శిఖరాగ్ర నిలుస్తుంది. ఐ జస్ట్ దీన్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ, అలాగే ఆడియన్సెస్ అందరికి అక్రాస్ ద వరల్డ్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో పేరు సుకుమార్ కదా, సుకుమారంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన లోపల వైల్డ్ ఫైర్ ఉంటుందన్నమాట. ఆ వైల్డ్ ఫైర్ బయటకు వస్తే ఎలా ఉంటుంది? ఇలానే ఉంటుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఇలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులే కాదు, యావత్ ప్రపంచం సినిమా అంటే ఇలా ఉండాలి అని చెప్పుకోదగ్గ సినిమాని అందించిన డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ద బ్లాక్ బస్టర్ ఫిలిం డైరెక్టర్ సుకుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. పుష్ప అన్న పేరుతో ఆ బ్లాక్ బస్టర్కే ఫైర్ని అందించి బాక్స్ ఆఫీస్ రికార్డులని బ్రేక్ చేస్తున్న సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్. సో సుకుమార్ గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా మా అందరికీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి. బికాజ్ పుష్ప 1 హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే. నాకు ఫోన్ చేసి, బన్నీకి ఫోన్ చేసి, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి, మీ మధ్యలో ఒక 2 సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు వద్దనుకున్నాం, ఆయన పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే. సో రాజమౌళి గారు, రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే. ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో, అది కాదు సార్ నా సినిమా పాన్ ఇండియా కాదంటే, నువ్వు పాన్ ఇండియా రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా సినిమా, రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే. సో సెపరేట్ పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు, నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు. అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, బికాజ్ ఇది లాంగ్ జర్నీ. కానీ మా రవి గారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు, ఇంకోసారి చెప్దాం అనుకున్నారు. అందరిని పిలిచాను నేను వీళ్ళందరినీ కూడా. అండ్ అదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎలా ఫీల్ అవుతానంటే, సినిమాకి సంబంధించి
అంటే మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఓ ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు. వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తున్నారని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. సో అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి. థియేటర్కి వచ్చినాడు 3 hours అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను. అండ్ ఎవరితో అందరి గురించి మాట్లాడిన టైం లేకపోయినా కానీ జస్ట్ మై టీం మళ్ళీ ఒక టీం అందరూ ఒకసారి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది ఒకసారి. So we request Sukumar's team and on the stage. అండ్ ఇంకా చెప్పాల్సింది మన ఫహద్ ఫాజిల్, ఫఫా. యాక్చువల్ నేను మనం మాట్లాడలేకపోయాను మీ గురించి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఈజ్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా ఇట్స్ లైక్ బ్రదర్. ఎంత చిన్నపిల్లలాగా సెట్లో నేనేం బ్రెయిన్లో అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది. మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ ఉంటాను. మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు. తను వెంటనే చేసేవాడు తను. అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ ఉన్నాడంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఫఫా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫఫా. అంటే కొన్ని ముఖ్యంగా చెప్తున్నాను అంతే. బట్ ఐ గో మై టీమ్, టైం అయిపోతుంది కాబట్టి వన్స్ అగైన్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చెప్తాను. అరే సరే చెప్పకపోతే మీరేం ఫీల్ అవ్వద్దు. బికాజ్ మీ గురించి చెప్పడానికి నేను ప్రిపేర్ కాలేను కాబట్టి. ఈ ప్రవీణ్ నాకు తెలిసి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ నాకు ఇంతవరకు దొరకలేదు. వాడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, అన్ని విషయాల్లో కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నాడు. కొన్నిసార్లు డెసిషన్ మేకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ సినిమా జడ్జిమెంట్ అది ఇప్పుడు వదిలేస్తుంటాను నేను. అరే ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలని వదిలేస్తుంటాను. సో అంత ఇంపార్టెంట్ నాకు ఈ సినిమాకి సంబంధించి టీంకి సంబంధించి. థ్యాంక్ యూ, లవ్ యూరా. అది థ్యాంక్ యూ నాన్న. అండ్ వెంకట్, అంటే వీళ్ళిద్దరూ కంటిన్యూస్గా నా స్క్రిప్ట్ సంబంధించి ఫాలో అవుతూనే ఉంటారు. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో స్క్రిప్ట్ డిస్కస్ చేశాను. యాక్చువల్గా మెయిన్ స్క్రిప్ట్ అంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ డిస్కస్ చేశాను. సో వీడి కథలో కానీ వీడు ఎప్పుడైనా ఒక జడ్జ్మెంట్ చెప్పాడంటే కామ్గా ఉంటాడు. సార్ ఇది బాగాలేదు అన్నాడంటే అది నేను వెంటనే తీసేసుకోవాలి, నీకు మళ్ళీ తిరగలేదు, నేను వెంటనే ఫాలో అయిపోతా. వెంకట్ అవునా అని వెంటనే మార్చేస్తాను కూడా నేను. సో ఇట్స్ లైక్ తన జడ్జ్మెంట్ అంతా వాల్యూ ఇస్తాను. అండ్ స్క్రిప్ట్లో ప్రతి విషయాన్ని మర్చిపోకుండా ఎక్కడ ఇది కావాలి, అది అక్కడ మర్చిపోయారు, ఇక్కడ కనెక్ట్ చేస్తే బాగుంటుందని నిరంతరం సెట్లో అల్లుకుంటూ పోతుంటాడు. థ్యాంక్ యూ వెంకట్, లవ్ యూ. నెక్స్ట్ శ్రీకాంత్. ఫస్ట్ శ్రీకాంత్ గురించి చెప్పాలి. తను యాక్చువల్గా నేను నా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో ఎప్పుడు డిస్కస్ చేస్తాను చెప్పాను కదా. కానీ ఫస్ట్ ఒక రైటర్ని నా టీంలో తీసుకున్నాను అంటే శ్రీకాంత్. అసలు ఇంతవరకు నేను ఇన్ని సినిమాలు చేసి నా 20 years కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఇప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు. కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్, ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను. కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు. టోటల్ స్క్రీన్ ప్లే కానీ తనకి మాటలోని స్పెషల్గా కార్డ్ వేశారంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అర్థం చేసుకోండి. అదే అంటే నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగిన, నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్గా ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే షార్ట్ అవుతాడు. అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే, స్థాయి అన్నందుకు ఏమనుకోవద్దు, ఆ మాట ఏమనుకోవద్దు మీరు. బట్ నేను ఎలాగైతే కావాలనుకుంటానో అట్లాగే ఆలోచిస్తాడు. కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు, ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు, 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తాడు. అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్నీ వదిలేసి కూడా కూర్చుని లాస్ట్ 3-4 months కూడా నాతోనే ఉన్నాడు. నిరంతరం ఏది అడిగినా ఎప్పుడు అడిగినా చేస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్, లవ్ యూ. ఐ నో వాట్ యు ఆర్. నాకు తెలుసు నీ హైట్స్ ఏంటనేది, అది ప్రపంచానికి ముందు తెలుస్తుంది. లవ్ యూరా. అండ్ వీరా,
ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు. ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి, గంగమ్మ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ తల్లి అక్కడ పూజారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరిగినంతసేపు కూడా. అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నా. సో చిత్తూరు సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు, ఏదైనా ఎప్పటికప్పుడు చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ తీసుకుంటే కనుక ఆ సాంగ్ నుంచి ఏదైనా లిరికల్ కాన్సెప్ట్ ఉంటే కనుక వెంటనే రాసేస్తాడు నాకు హెల్ప్ చేయడానికి. థ్యాంక్ యూ వీరా, లవ్ యూ. అండ్ ఎవరు రాలేదా? ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ. ప్రభా రాలేదా? ప్రభా వచ్చాడా? ప్రభా కమన్ ప్రభా. శ్రీమాన్ రాలేదా? రమేష్ గారు శ్రీమాన్ రాలేదా? అయ్యో ప్రభా ఇలా అన్నాను నేను. ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై అవ్వను. ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమీడియట్గా మీరు నమ్ముతారా ఈ వ్యక్తి 10 minutesలో రాస్తాడంటే ఒక సీన్ని ఒక 10 minutesలో రాస్తాడు సీన్. రాసేటప్పుడు నేను ఊరికే తన స్పెషల్గా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్ అనేసాను. ఒక్కోసారి నాకు డైలాగ్ కన్స్ట్రక్షన్ నచ్చదు. ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ న్యాచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి. ఒక రాసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఒక్కోసారి సెంటెన్స్ కుదరదు. తనకు పంపిస్తే కనుక దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్ అంటారు. అది తను ఈజీగా ఇమిట్ చేస్తాడు వాడు మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు. సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ వేసా ఫస్ట్ టైం. ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే ఇప్పుడు బ్రెవిటీ ఆఫ్ డైలాగ్స్ అనేది ఉండదేమో కానీ తనకు వేశాను. థ్యాంక్ యూ ప్రభా, లవ్ యూ. నీ టాలెంట్ మామూలుది కాదు. ఐ థింక్ హీ వాంట్స్ టు డైరెక్ట్ ద మూవీ. ముందు డైరెక్టర్ కాబోతున్నాడు, తను స్క్రిప్ట్ రాసుకున్నాడు. థ్యాంక్ యూ. అండ్ మధు రావాలి ఒకసారి. అండ్ అంటే అయిపోతుందని మళ్ళీ నా ఎనర్జీ అయిపోతుందని. ఎవరు వస్తున్నారా? రమేష్ గారు. శ్రీమాన్ రాలా? శ్రీమాన్ రాలేదు. శ్రీమాన్ సగం సినిమా డైరెక్ట్ చేశాడు ఈ సినిమాని. యాక్చువల్గా మీరు తన క్లాప్స్ కొట్టాలి. అంటే నా టీంలో అలాంటి ప్యూర్ అంత ప్యూర్ సోల్ ఎవరు ఉండరు నా టీంలో. అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉందా ఆ సీన్ తనే డైరెక్ట్ చేశాడు. ట్రక్ ఎపిసోడ్ తనే ఎగ్జిక్యూట్ చేశాడు. ఇంకా చాలా మీకు ఈ సినిమాలో సెకండ్ యూనిట్ షార్ట్స్ అన్నీ 30% ఉంటాయి. ఆల్మోస్ట్ 30-40% సినిమా శ్రీమాన్ డైరెక్ట్ చేశాడు. యాక్చువల్గా డైరెక్టెడ్ బై సుకుమార్ అండ్ శ్రీమాన్ వేయాలి. పొరపాటు నా పేరు వేసుకున్నాను నేను. పెద్ద ప్రసాద్ లొకేషన్ డైరెక్టర్. ఈ సినిమాలో ఏ లొకేషన్ తీసుకున్నా, ఏ బ్యూటిఫుల్ యాంగిల్ ఉన్నా, ఒక మంచి ఫ్రేమ్ ఉన్నా అది మా పెద్ద ప్రసాద్ చెందుతుంది. నేను చెప్తాను కదా, మీరు అతిశక్తి అనుకోకపోతే ఇక్కడ ఒక్క సుకుమార్ కాదు, ఇంతమంది సుకుమార్లు. సో నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు. ఇక్కడ మాకు సెట్లో మేము చేస్తున్నప్పుడు ఒక్క సుకుమార్ ఉండడు. ఎవరిబడి ఈజ్ అ డైరెక్టర్. బట్ అట్లా బిహేవ్ చేస్తారు. వీళ్ళలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు. అదృష్టం నా టీంలో ఒక అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్. ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు. మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ ఇచ్చేయచ్చు వాళ్ళందరికీ. ఇచ్చేయచ్చు. అదే మోహన్ చిట్టేటి ఇగో వీడు చిన్నవాడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ దొంగ. అంటే వీడు ఒక డైలాగ్ని స్లాంగ్లో చెప్పాడంటే మొత్తం సినిమాలో స్లాంగ్ అంతా వీడిదే. ఆ స్లాంగ్ అంటారు కదా, అడిక్షన్ అంటారా, ఆ ఇంగ్లీష్ పదం నాకు తెలియదు కానీ ఒక డైలాగ్ ఇస్తే ఆ స్లాంగ్లో చెప్తాడు. మరి ఎంత బ్యూటిఫుల్గా కుదురుద్ది అంటే చాలా ఇష్టం బన్నీ గారికి వీడంటే. అందుకని నీకు స్లాంగ్ ఇన్స్ట్రక్టర్ అని పేరు వేసినట్టున్నాం కదా నీకు. ఓ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ చిన్నప్రసాద్ రాలేదా? శివ చిన్నప్రసాద్ రాలేదురా? సో సినిమాకి ఏంటంటే సినిమా సంబంధించి ఒక రైటింగు ప్లస్ పోతే ఒక సినిమాటోగ్రఫీ ఇవే ఇంపార్టెంట్ అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్లో వేరే మెటీరియల్ అంతా జరుగుతుంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. సో చిన్నప్రసాద్ అని తను అండ్ శివ వీళ్ళిద్దరూ దే రైట్ ద బ్యాక్గ్రౌండ్. నేను ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ వైపు ఒక్కసారి కూడా చూడలేదు. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటని ఎప్పుడు చూడలేదు. దే రైట్ ద బ్యాక్గ్రౌండ్ క్లియర్లీ. సో ఎప్పుడు కంటిన్యూస్ కష్టపడతారు వీళ్ళందరూ. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండిపోతారు కానీ వాళ్ళు చేసే కష్టం నాకు తెలుసు. థ్యాంక్ యూ శివ. అలాగే వాడుకుని ఉంటే బాగుండేది. సారీ. అండ్ కల్కి కమా అరే సారీ రా పిల్లవుతుంది కల్ ఆల్రెడీ. ప్రశాంత్ని శ్రీకాంత్ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు ఈ సినిమాలో. అంటే
శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రశాంత్ లేకపోతే డిస్కస్ చేయను, ఎందుకంటే ప్రశాంత్ ఫేస్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాడు ఏం చెప్పినా అది ఇది కరెక్ట్ సార్, ఇది బాగుంది అని ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీ డిస్కషన్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే, కల్కి ఈ అంటే ఇంతమంది పరిచయం చేస్తున్నాడు బికాస్ నేను రైటింగ్లో డైరెక్షన్ అందరూ కూర్చుంటాం, మేము అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇట్స్ నాట్ మై ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ అని చెప్పక్కర్లా. సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మేమందరం కలిపే సుకుమార్. ఇది మీరు ఎగ్జాగరేషన్గా చెప్తారనుకుంటారు, బికాజ్ మీరు ఏదో ఊరికే చెప్తాను అనుకోవచ్చు, కానీ దిస్ అ ట్రూత్. మీరు నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎవరు వచ్చినా. సో ఇట్లా ప్రవీణ్, వెంకట్, అలాగే కల్కి కూడా మొత్తం స్క్రిప్ట్ సంబంధించి ప్రతి చూసుకోవడం కానీ, డిస్కషన్ కానీ, తనకు వెర్షన్ రాయడం కానీ. థ్యాంక్ యూ కల్కి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ పవన్, అరే నేను పెట్టాల్సి వస్తాను మీ అందరికీ. వీడు భయంకరమైన ఫ్యాన్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దాం అని చెప్పి తీసుకోవాలి. చాలా రోజులు కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి ఏం తీసుకోలేదంటే, దూరం చూసినప్పుడు నేను చాలా బాగా అనిపిస్తాను, దగ్గరికి వచ్చినప్పుడు నాకు చండాలని తెలుస్తుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను తుమ్ముతాను, దగ్గుతాను, ఇవన్నీ తెలుస్తాయి, తాగుతాను, అన్నీ తెలుస్తాయి అని చెప్పి దగ్గర తీసుకోవాలా. కానీ స్టిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్గా ఇంకా ఉందరా మిగిలిపోయిందే ఉన్నా. సో తను మొత్తం కంటిన్యూటీ చూసుకుంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కంటిన్యూటీ అంటే అది మామూలు విషయం కాదు, బికాజ్ ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో. ఒకసారి హీరో చెయ్యలా అంటే ఇంకోసారి హీరో చెయ్యలా అనొచ్చు. సార్ మీరు చేయలేదని చెప్పాలి, చెప్పని చాలా కష్టపడాలి. నాట్ హీరో ఐమ్ టెలింగ్, ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మధ్యలో చెప్పాడు, సార్ ఏం చెప్పారను సార్ చెప్పు. ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్, ఎవరు లెవెల్ అవసరం లేదు, ఇది వేరే సినిమా అంతే. ఈ ఫిగర్స్ ముందే ఊహించాడు తను, మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాడు నాకు యాక్చువల్గా. సార్ ఈ గోస్ టు వేరే లెవెల్ సార్ ఈ సినిమా వెళ్తుంటే, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్లో ఉంది, ఏ సీను తగ్గట్లేదు, ప్రతి సీను కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఏ సినిమా ఈ సినిమా తప్పు చేస్తారని ముందు నుంచి చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ పవన్, లవ్ యూ. వీరు రాలేదా? షికావత్. యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు, తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం. సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే. ఆ షికావత్ జుకేగా నహీ సాలా ఉంది కదా, అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలాని క్రియేట్ చేసింది తనే హిందీలో. అది ఎంత పాపులర్ అయిందో తెలుసు మీకు. అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి, తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న చిన్న పంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా నేను నిన్న నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, తను ఈవెన్ మాధురి భండార్కర్ గారు ఫోన్ చేశారు, సార్ హిందీ చాలా బాగుంది అని. విశాల్ నా ఫస్ట్ ఏడి, తను రాలేదు, తను కూడా ఫోన్ చేసి చెప్తే. సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్. యాక్చువల్గా తనకి వీరేంద్ర సింగ్ షికావత్కి హిందీలో రచనా సహకారం కూడా కార్డు ఉంది. సో వీరు, లవ్ యూ వీరు ఫర్ బికాస్ పుష్పవన్ హిందీలో అంత బారని కూడా కారణం తనే. ఈరోజు పుష్ప 2 కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా, హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే. ఎంత నమ్మకం మీద, వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఇంతవరకు హిందీ కాపీ చూడాల. అఫ్కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు, బట్ అంత నమ్మకం అని చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు, పంపిస్తుంటాడు, చేస్తుంటాడు, కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ వీరు, లవ్ యూ. అండ్ ఏమైనా తీసుకుంటే కమల్. కమల్ యాక్చువల్గా తను అరే అందరికి అలవాటు పెట్టేస్తాం, సారీ. కమల్ తను లెక్చర్గా చేసేవాడు. లెక్చర్ చేస్తూ రంగస్థలం గురించి ఎవరో ఒకళ్ళు బాగా రాశారు, ఒక వ్యాసం రాశారు, రంగస్థలాన్ని ఇది ఉంది అది ఉంది అని. అబ్బా ఇంత తెలుగు బాగా రాస్తూ ఇంత బాగా ఎనలైజ్ చేస్తున్నాడు అబ్బాయి ఎవరని ఒకసారి పిలిచారు మాట్లాడడానికి. మాట్లాడిన తర్వాత ఇదొక పెద్ద గ్రంథాలయం, ఎన్ని బుక్స్ చదివాడో తనకే తెలియదు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీరు తెలుగులో ఏ బుక్ చెప్పండి అది తను చదివేస్తుంటాడు. ఇప్పుడు తను నా గ్రంథాలు అనమాట, ఏ బుక్ సజెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా, అలాగే కథ సంబంధించి ఏ రీసెర్చ్ అయినా, లిరిక్స్ అయినా, ఏదైనా మాట్లాడాలన్నా. సో కమల్ అందులో వర్క్ చేస్తుంటాడు. ఈ సాంగ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టాలన్నా సెలెక్ట్ చేయడానికి దానికి. అండ్ హీ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ కమల్, విష్ ఆల్ ది బెస్ట్, లవ్ యూ. దీపు, రాము
ఇంతకీ రాము ఏం చేస్తాడు నిజంగా నాకు తెలియదు. ఏం చేస్తారా రాము నువ్వు? ఎందుకంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు నాకు చెప్పరు, కొంతమంది జాయిన్ అయిపోతూ ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? ఎవరో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటారు. నీకు కొన్నాళ్ళు ఈ అబ్బాయి ఎవరు అంటే సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ అంటారు. బికాజ్ శ్రీమాను రమేష్ గారు శ్రీమానుని వీళ్ళు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి పెడుతూ ఉంటారు. సో మధ్యలో నేను మొన్నే 1 month బ్యాక్ తెలుసుకున్నాను రాజు అని, లవ్ యూ రాజు. తను రామునా చూడండి చెప్పానా నేను? రాము తను క్లాప్ కొట్టాడు. అలాగని వేరేలా చూడొద్దు, బికాజ్ నేను కూడా క్లాప్ కొట్టాను, ఈ స్థితిలో ఉన్నాను. సో రాము నీ గురించి నేను తెలుసుకుంటాను, అప్పుడు మాట్లాడతాను. అండ్ దీపు మధ్యలో ఎస్కేప్ అవ్వడది. యాక్చువల్గా దీపు కూడా పాపం 3-4 years తిరిగి ఉంటాం నా దగ్గర జాయిన్ అవ్వడానికి. 3 years తిరిగి ఉంటాడు నా దగ్గర జాయిన్ కావడానికి. అండ్ సో ఆల్ ది బెస్ట్ దీపు, లవ్ యూ. ఐ నో ఏదో పర్సనల్గా హెల్ప్ చేస్తే ఆ విషయం చెప్పలేకపోతున్నాను కదా, సినిమా కాబట్టి చెప్పలేకపోతున్నాను. దేవి నాగవల్లి గారు ఎక్కడ రండి. దేవి ఫైర్ బ్రాండా ఏమంటారు? దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను. అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర. నాకు తెలిసి ఎన్ని కథలనే లెక్కలేదు. తను చెప్తూనే ఉంది నాకు. సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు చేయొచ్చు కూడా, చెప్పలేను అది అన్నీ కుదిరితే కరెక్ట్గా. అండ్ ఆల్ ది బెస్ట్ దేవి. అండ్ సినిమా అంటే చాలా ఇష్టం. తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేస్తుందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీగా. సో ఎవ్రీడే స్టూడియో వదిలేసి సెట్లాగా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తను డైరెక్షన్ ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ దేవి. థ్యాంక్ యూ దేవి. అండ్ అలేఖ్య ఏం చెప్పాలి నీ గురించి? అలేఖ్య ఈ అమ్మాయి అంటే రష్మి గారికి అందరికి కూడా అంటే సెటిల్ ఏమన్నా సరే ఒక 5-6 members ఇన్స్ట్రక్షన్ ఉంటారు, స్లాంగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు. అందులో తనుకు అనమాట. సో రష్మి గారు వస్తే కంపల్సరీ తనకు స్లాంగ్ చెప్పడానికి అమ్మాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది. సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను. థ్యాంక్ యూ అలేఖ్య. ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది తను కదా, తను ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. బై. థ్యాంక్ యూ. బై. అండ్ విశాల్ ముంబై నుంచి వచ్చాడు తను. ఫస్ట్ ఎయిడ్గా నాకు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారీ డార్లింగ్ బోర్ కొట్టేస్తుంటే ఏమనుకోవద్దు, వాటితో మాట్లాడకపోతే నేను ఆర్యప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ లేడు. సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నారే. సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటప్పుడు విశాల్ వచ్చాడు ఐ థింక్ ముంబై నుంచి. ఫస్ట్ టైం తన గురించి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా, అంటే ఒక వే నేర్చుకున్నా. సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒకటి ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ విశాల్. అండ్ యూ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దట్లో. అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైనా తనకు ఒక వర్కప్ చెప్పామో అంటే మనం మర్చిపోవచ్చు, అది కంపల్సరీ జరుగుద్ది, డెఫినెట్గా జరుగుద్ది ఒక విషయం చెప్పామో అంటే. బికాజ్ ఆ స్టైల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పాడు. థ్యాంక్ యూ విశాల్, లవ్ యూ. తను ఇప్పుడు లేడు, ముంబైలో ఉన్నాడు. రమేష్ గారు ఎక్కడ? రమేష్ గారు లేరా? రమేష్ గారు దాక్కుని ఉంటారు. రమేష్ గారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్. దాన్ని పారిపోయి ఉంటారు, నాలుగే సిగ్గు ఆయనకి. సో అంటే వెరీ ఇంపార్టెంట్. వేమ వచ్చాడా? రమేష్ గారు అంటే బికాస్ మీ ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కథ ఎవరికైనా చెప్తానంటే రమేష్ గారు చెప్తాను, నేను ఆయనకి చెప్తారు. హీ జడ్జెస్ వెరీ వెల్. నాతో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నారు. 20 years నుంచి నాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఐ థింక్ తను సినిమా చేశానంటే ఫస్ట్ కాపీ ఆయనకే చూపిస్తాను, ఫస్ట్ హాఫ్ అయిందని తనకే చూపిస్తాను, ఒక రీల్ అయిందని తనకు చూపిస్తాను. అండ్ తను ఎయిటింగ్లో మొత్తం ఎయిటర్తో పాటు కూర్చుంటారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ మధు, అరే మధు ఎక్కడరా? చంపేస్తానరా నేను రాకపోతే. వాటర్ ఇవ్వండి కొంచెం, మధు గురించి మాట్లాడి వాటర్ తాగాలి. మధు అరే కొడతానరా నువ్వు, వెళ్ళిపోయాడా? అలా పరిగెడుతున్నాడు, పారిపోయాడుకుంటా. ఇంకొక డైరెక్టర్ ఈ సినిమాకి మధు.
నేను మానిటర్ ముందు ఉంటాను, మానిటర్ వెనకాల ఉంటాడు. అంటే మీరు నిజంగా చెప్తున్నా, అసలు నాకు ఎంత హెల్ప్ అంటే డైరెక్షన్ విషయంలో, తను ఆన్లైన్ ఎడిట్ చేస్తాడు, చెప్పకూడదు కానీ సగం సినిమా తను ఎడిట్ చేసి ఉంటాడు. నవీన్ కూడా తను చేసే సీన్ని యాసిస్ ఉంచేసి ఉంటాడు. అఫ్కోర్స్ అంటే అంత టాలెంటెడ్. ఏదైనా ఇది పండుద్ది సార్, రప్ప అదిరిపోద్ది సార్ అంటాడు అనుకో, అది అదిరిపోద్ది. తగ్గేదే లేదు అంటే అదిరిపోద్ది. పార్టీ మీద పుష్ప అందరూ అనుకుంటారు సార్ అంటే తన జడ్జిమెంట్ ఇస్ లైక్ అమేజింగ్. సెట్లో ఏ సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి సంబంధించి తన మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక షార్ట్ కావాల్సినప్పుడు అవ్వచ్చు, నాకు కంటిన్యూస్గా నిరంతరం చిన్నపిల్లడైనా సరే నిరంతరం గైడ్ చేస్తుంటాడు షూటింగ్ జరిగేటప్పుడు. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లేపడం వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. పారిపోవడం కొట్టాలని నిజంగా చెప్తున్నా. వాళ్ళు లేపడం అంటే సగం సినిమా వాడు డైరెక్ట్ చేస్తున్నాడు డెఫినెట్గా నాతో పాటు. అంత ఇద్దరం ఇట్స్ లైక్ సో నేను మనసులో ఏముందో తెలుసుకుంటాడు, వెంటనే తెలిసిపోతుంది తనకి. ఇది కావాలి అనుకుంటే కన్నా వెంటనే తెలిసిపోతుంది తనకి. సార్ అంటే ఇదే కదా మీరు అడిగేదని వెంటనే చెప్పేస్తాడు నాకు. అండ్ మధు బికాస్ అండ్ నవీన్ టీం చెప్పిన టెక్నీషియన్ వచ్చిన నవీన్ గురించి చెప్పాలి. ఐ థింక్ ఎడిటర్ నవీన్ చేతిలో పడ్డ ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే వాడి ఎడిటింగ్ ఎంత సెన్స్ ఉందో స్క్రిప్ట్ రైటింగ్ కూడా అంతే ఉంది. అంటే మొత్తం మన రాసిన స్క్రిప్ట్ని 8 రూమ్లో ఎడిట్ చేస్తాడు, ఇది అక్కర్లేదు అని. సో ఈజ్ లైక్ ఆ విధంగా డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, ఏదైనా ఒక సినిమా, ఒక యావరేజ్ సినిమా వచ్చిన ఒక సినిమా వచ్చింది కానీ తన చేతిలో వస్తే కనుక అది సూపర్ హిట్ సినిమా రూపుదిద్దుకుంటుంది. అండ్ అందుకని ఇప్పుడు తను నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు ఎడిటర్గా. థ్యాంక్ యూ నవీన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్రకాష్ మాస్టర్ ఫిల్మింగ్ కో డైరెక్టర్. సెట్లో నేను యాక్షన్ కట్ ఇప్పుడు చెప్పాలా, ఇప్పుడు తన నోటి నుంచి వచ్చింది. మొత్తం సెట్లు అరేంజ్ చేసి షార్ట్ అరేంజ్ చేసి ప్రతి షార్ట్ తనే అరేంజ్ చేసేసి నాకు చూపిస్తాడు. ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను. అండ్ ప్రకాష్ ఈజ్ వెరీ కీ. అండ్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్, ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్లో చిన్న పోర్షన్స్ అన్నీ ప్రకాష్ చేస్తుంటాడు. అంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి హ్యాండ్ దొరికింది. అలాంటి ప్రకాష్ మాస్టర్ లాంటి హ్యాండ్ ఉండాలి నేను సాఫీగా సినిమా డైరెక్షన్ చేసుకోగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకో సందర్భంలో చెప్తాను. ప్రేమ్, థ్యాంక్ యూ ప్రేమ్, బికాజ్ నువ్వు కంటిన్యూస్గా నాతోనే ఉన్నావు. ఈవెన్ ప్రతి సాంగ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ నీకేదైనా థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లా, నువ్వేం ఫీల్ అవ్వదు, తమ్ముళ్ళలాగా ప్రతి దగ్గర నడిపించాను నన్ను. థ్యాంక్ యూ ప్రేమ్ అండ్ లవ్ యూ ఆల్. మా అమ్మ చెప్పేది, నేను లాస్ట్కి ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్పాలి. ఒకటి, నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది, కాకినాడ వెళ్తుంటే భయపడింది, కాకినాడలో కాలేజీలో జాయిన్ వెళ్తే భయపడింది. నేను చెన్నై వెళ్తున్నా భయపడి, నువ్వు చెన్నై వెళ్తావు బాబు, అక్కడ ఎందుకు రా, ఇక్కడే ఉంది కదా జాబ్ చేసుకోవచ్చు అనేది. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు, అది 500 crores 600 crores ఇప్పుడు క్రాస్ అయింది అనేది. సో అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చివరిగా చెప్పేది, నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి సినిమా నేను 3 days నుంచి హ్యాపీగా లేను. బికాజ్ డైరెక్టర్ అనేవాడు సెన్సిటివ్గా ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన, నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా, బన్నీ గారైనా, ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం. ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. పేరు పేరున నా చాలామంది ఫోన్ చేశారు, ప్రెస్లో అన్వర్ అందరూ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ డెఫినెట్లీ పార్ట్ 1లో పార్టీ ఉందా పుష్ప అని అడిగితే పార్ట్ 2తో బిగ్గెస్ట్ పార్టీని మనందరికీ అందించారు. అండ్ ఫైనలీ పార్ట్ 3 ఉందని. యా, ఒక్క పిక్చర్ విత్ ద టీమ్, సుకుమార్ గారు అండ్ ద టీమ్.
థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఫర్ దిస్ బ్లాక్బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 3 అనమాట. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం వేదిక మీదకి పిలిచేద్దాం. మీరు అందరూ ఎదురు చూసింది ఆయన మాటల కోసమే అని నాకు తెలుసు. ఆయన గెడ్డమట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే అనమాట. అల్లు అర్జున్, ఇది పేరు అనుకున్నారా? మీరు అనుకోవట్లేదు, మీ అందరికీ తెలుసు ఇట్స్ అ బ్రాండ్ అని చెప్పి. మరి పుష్ప ద రూల్ అంటూ రూల్ చేస్తున్న మన పుష్పరాజ్, పుష్ప 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 పుష్పరాజ్, ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో ఇలాంటి అమేజింగ్ సినిమాని పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్తో రికార్డులని బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్న సినిమాని మనందరికీ అందించిన ద స్టార్, ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఇండియా. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఇండియా. ఐ లైక్ టు థ్యాంక్ everybody from all over the country and Indians all over the world who have made this film a phenomenal success. Thank you. And ఇవాళ ఈ ఈవెంట్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు చెప్పడానికి ఏదైతే. అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, నా ఆర్టిస్టులందరికీ, అండ్ అఫ్ కోర్స్ ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి మమ్మల్ని, సుకుమార్ గారిని, నన్ను ఇంత నమ్మి మమ్మల్ని ఇంత డబ్బు ఖర్చు పెట్టి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిన మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు అండ్ మా ఎవ్రీడే మా సెట్లో ఉన్న చెరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఐ లైక్ టు సే వన్ థింగ్. ఇవాళ ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవటానికి అఫ్ కోర్స్ ఒక సినిమా అంటే అందరు కష్టం ఉంటుంది, బట్ ఐ కెన్ సే అందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇస్ ద డైరెక్టర్. అండ్ దిస్ ఎంటైర్ సక్సెస్ ఇవాళ నాకు పేరు వచ్చిన, ప్రొడ్యూసర్స్కి పేరు వచ్చిన, మిగతా ఆర్టిస్టుల పేరు వచ్చిన, ఎవరికి పేరు వచ్చినా ద ఎంటైర్ క్రెడిట్ బిలాంగ్స్ టు నన్ అదర్ దెన్ దట్ వన్ మ్యాన్ హూ సిట్టింగ్ దేర్. ఆయనకి ఏం సంబంధం లేదు, మీరేదో చేసుకుంటున్నారు, నాకు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు. కానీ మొత్తం అన్నిటికీ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇవాళ అందరు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అన్నా కూడా, సార్ మీరు అసలు భలే చేశారు సార్, అసలు మీరు అసలు అది ఇదే నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చినా కూడా నాకు ఇలా కాంప్లిమెంట్స్ రావాలనేది కూడా ఆయన డిజైనే. సో ఇట్స్ ప్యూర్లీ హిస్ లవ్ ఫర్ మీ దట్ టుడే ఐఎమ్ బీయింగ్ ఏబుల్ టు బీ హియర్. డార్లింగ్, ఇంతకంటే నేను ఏం చెప్పగలను డార్లింగ్? ఇంతకంటే నేను ఏం చెప్పగలను చెప్పు? ఇంతకంటే నేను ఏం చెప్పగలను? ఎత్తే అక్కడ కూర్చోబెట్టావు. నేను ఇది అహంకారంతో చెప్పట్లేదు, దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. దిస్ ఈస్ అ వెరీ ఆనరబుల్ ప్లేస్ టు బీ స్టాండింగ్. అంటే డార్లింగ్ ప్లీజ్ కూర్చో డార్లింగ్. ఫస్ట్లీ I'd like to thank, once again I'd like to thank the entire country for showing so much love. That number that we did there, and నాకు నిజంగా నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా గుర్తులేదు, some 2 something, yeah, but number పక్కన పెట్టేస్తే the most important thing is that the number is just a reflection of the amount of people who have come on the first day to show their love. అంటే ఈ పుష్ప, we like this Pushpa brand so much, we've liked this Pushpa characterization, this movie so much. It's the love of the people which is priceless. Nobody can put a number to that. The love is priceless. Thank you for showering so much love on us. It means the world to us to be in such a big state. From where we start from, we are a simple small regional industry. From there to grow in, year by year, decade by decade, and be here today as one of the top grossers. It's a very, very huge, big thing for me, my director, for my producers, and the entire Telugu film industry also. Thank you for honoring us, on behalf of Telugu people and the Telugu film industry. I'd like to thank each and everybody from every industry and people from across the world, all the Indians. Thank you for keeping on this highest pedestal. Thank you for that. And ముఖ్యంగా ఇంకా ఇవాళ థ్యాంక్ యూ చెప్పడం తప్ప నాకు పెద్ద ఎక్కువ ఏమీ లేదు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి
సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్. పేరు గుర్తుగా. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister, Revanth Reddy Garu. Thank you so much. Alage, the Cinematography Minister, Komatri Venkat Reddy Garu. Thank you very much, Andy. Your support has been wonderful. Nizanga, inta pedda film teesi, meer film industry ki ichina support, nenu, my entire team of Pushpa, we'd like to heartfully thank each and every one of you. And alage, I would like to సేమ్ ఇక్కడ ఎంత ప్రైసెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫీ మినిస్టర్ మన ఫుల్ పేరు చెప్పు. దుర్గేష్ గారు తెలుసు, ఫుల్ పేరు చెప్పండి. కందుల దుర్గేష్ గారు. అంటే ఒకసారి పేరు పలికేప్పుడు ఫుల్ పేరు పలుకుతామని రెస్పెక్టబుల్గా. అండ్ ద సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు ఈ జియో పాస్ చేశారు, దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ for supporting us so much, and the people of Patna for coming and showing so much love on us. Andarki thank you cheppadam tappa there is nothing. Each and every one of you, thank you very much. And the police of Bihar, thank you extremely. Your support has been so much. And I'd like to thank the government of Tamil Nadu for showing so much love and support for me events chestu unte me permissions ichinanduku, and the police of Tamil Nadu, Kerala, the government of Kerala, and the people police of Kerala. And ilaga ఇప్పటివరకు కొంతవరకు వెళ్ళింది సెలబ్రేషన్స్. దేర్ ఆర్ ఫ్యూ మోర్ సెలబ్రేషన్స్ లెఫ్ట్. వీ విల్ బీ విజిటింగ్ మెనీ అదర్ స్టేట్స్ ఆల్సో టు కంప్లీట్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ పుష్ప. అండ్ ఐ వుడ్ ఆల్సో వెరీ స్పెషలీ లైక్ టు థ్యాంక్ all the film industries in India for supporting us. Inta pedda film, when we're coming out as a pan-India film, we've had tremendous support from every industry. I'd like to thank the Hindi film industry, the Tamil film industry, the Kannada film industry, the Malayalam film industry, and also the Bengal film industry, and every industry, because we have been releasing this this film in every language. And thank you so much for your support. You have been accommodating us with our release dates. We were supposed to reach, we were supposed to release on an earlier date, and everybody accommodated for us for that release date. And thank you for showing us so much love and respect. And when we're coming on December 6th, I would like to thank everybody from all the industries for, for giving us space and making it a solo release. Daniki manaspurtiga, from the entire Telugu film industry, I'd like to thank all the industries around the country for giving us this importance and respect, and we will keep that in our heart, and we will show it when your films get dubbed in our language. ఇంకేమైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది. నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయటానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే సినిమా అవుద్దని నేను నా సాయశక్తిలో నేను కానీ సుకుమార్ కానీ మేమందరం కానీ ట్రై చేసాం. ఇవాళ మీ అందరు గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ అటెంప్ట్, అండ్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఇన్ కమింగ్ డేస్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ ద లాస్ట్ చెప్పాల్సిన ఒకే ఒక మాట, చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మాకు అసలు జెన్యున్గా తెలియని విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సినిమా చూస్తానికి వెళ్ళాను, అండ్
లాస్ట్ 20 ఏళ్ళుగా గత 20 ఏళ్ళుగా వెళ్తున్నాను. అసలు ఎప్పుడు జనాలు వస్తారు, ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్యా థియేటర్కి వెళ్ళి లోపల సినిమా చూస్తున్నాను. బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా, ఓకే, పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్లో సినిమా చూస్తూ సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్, ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని ఆవిడ అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్గా రెస్పాండ్ అవుతానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికలీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్, ఐ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. సరిగా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి ఇవన్నీ నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా అయింది, ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్గా చనిపోయింది అన్న వెంటనే we all blanked out. Honestly, we all blanked out. ఎందుకంటే సుకుమార్ గారు got very emotional. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్గా ఇలా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్స్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. మాకు కొంచెం టైం పట్టింది, ఇట్ లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి. ఎందుకంటే మేము సినిమా చేసేదే, ఎనీ ఫిల్మ్ మేకర్ మేము సినిమా చేసేదే మీరు థియేటర్కి వచ్చి మీరు అందరూ ఎంజాయ్ చేయాలనే ఒక రీజన్ కోసం మేము సినిమా చేస్తాం. అలాంటి థియేటర్లో ఇలా వచ్చి ఒక ఫ్యామిలీ ఇలాగా ఒక లేడీ అలా అయిందనేసరికి ఇట్స్ హార్ట్ బ్రేకింగ్. అండ్ జస్ట్ ఫ్రమ్ మై సైడ్ నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, బట్ వన్స్ అగైన్ ఇదేమీ పెద్ద కాంపన్సేషనో అలా ఏం కాదు. ఇట్స్ జస్ట్ యాజ్ అ జెస్చర్ టు షో దట్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అని వీవ్ గివెన్ ₹25 lakhs టు సపోర్ట్ దెమ్, దట్ మీ ఫ్యూచర్ సెక్యూర్ చేస్తాం, మీకు ఏమైనా కావాల్స్తే మేము ఉంటాం, అకామిడేటివ్గా ఉంటాం అని. అట్ దిస్ అవర్ ఆల్సో ఐ డెంట్ వాంట్ టు గో డిస్టర్బ్ దెమ్, ఐ వాంట్ టు గివ్ దెమ్ సమ్ స్పేస్. అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్. అండ్ వాళ్ళ లాస్ మేము ఎప్పటికీ కవర్ చేయలేం. మా చేతుల్లో ఉన్న సిచ్యువేషన్లో మేము చేయగలదు ఒకే ఒకటి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కావాల్సి వస్తే విల్ ఆల్వేస్ బీ దేర్ ట్రయింగ్ టు డూ ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీస్ టు సపోర్ట్ దమ్. ఎందుకంటే అది మా మనసులో ఉంటుంది అంతే. ఇంకా దాట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. And we've done so many events over here. I'd like to thank, at last but not the least, I would like to thank the Telangana Police for supporting us for so many events. Thank you. Thank you, India. Thank you for supporting us. And thank you, Arjun Garu. Thank you so much for accepting this film. And ఒక చిన్న ఇదండి, ఇప్పుడే జస్ట్ నో ఐ రిసీవ్డ్ సమ్ మెసేజ్ ఫ్రమ్ వేరియస్ డిస్ట్రిబ్యూటర్స్. సినిమా సెకండ్ డే 400 odd ఏదో వేస్తే సార్ మీరు తప్పు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మెసేజ్ పంపించారు. టిల్ డే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, దాన్ని బట్టి చూస్తే ఆల్రెడీ 500 crore గ్రాస్ రీచ్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ ఇంకా ఎంత పెద్దదవుద్దో మా ఊహకే అందట్లేదు ఈ సినిమా. డెఫినెట్గా ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. మేమైతే అసలుకి జడ్జ్ చేయలేకపోతున్నాం, ఎక్కడ ఆగవచ్చు అనేది కూడా చెప్పలేకపోతున్నాం. చాలా చాలా థ్యాంక్స్ ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ వరల్డ్ వైడ్ ఆడియన్సెస్ అందరికీ మేము స్పెషల్గా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే బుక్ మై షోలో వీటిలో డిస్ట్రిక్ట్ యాప్లు వీటిలో చూస్తుంటే ప్రతి అవరు 1,00,000 పైన యాడ్ అవుతూ ఉన్నాయి బుక్ అయ్యే టికెట్స్. ప్రతి అవర్కి 1,00,000 పైన టికెట్స్ తెగుతున్నాయండి. ఇదంతా చాలా ఎంకరేజింగ్ థింగ్. అలాగే లాస్ట్ అండ్ లీస్ట్ కాకుండా మేము మా తరపు నుంచి కూడా ప్రొడక్షన్ హౌస్ తరపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్, మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఏపీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా హీరో మా టాప్ స్టార్ మా పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. సార్ మీరు ఈ సినిమా మీద ఎంత ఇంట్రెస్ట్ తీసుకుని మాకు ఎంత హెల్ప్ చేశారో మాకు తెలుసు సార్ పర్సనల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ గారు. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. మీ ఇనిషియేషను టైంకి ఇవ్వాలనే దీనిలోనే మాకు అన్ని టైంకి అయినాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక చిన్న క్లారిఫికేషన్ అండి, అందరూ టికెట్ రేట్ ఏదో 800 ఏదో అనుకుంటున్నారు. అవన్నీ
జస్ట్ ప్రీమియర్ షో మాత్రమే సార్. అది జనాల్లో చిన్న పర్సెప్షన్ ఉంది, అమ్మో టికెట్ రేట్ 800 అన్నిటికీ 800 పెంచేశారు అనుకుంటున్నారు. లేదు, ఆ ఒక్క షోకే అది అయిపోయింది. అక్కడి నుంచి మీ అందుబాటు ధరల్లోనే ఉంటుంది. మీ అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు తగ్గిన రేట్ ఉంటుంది, ఇంకా డెఫినెట్గా అంత రివ్యూ చేసుకుని మీ అందుబాటు ధరల్లోనే ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రవి గారు. స్టే బ్యాక్ అండి, స్టే బ్యాక్. వీ హ్యావ్ సో ఫర్ మీడియా ఫోటో ఆప్ ఐ రిక్వెస్ట్ నవీన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ డైరెక్టర్ సుకుమార్ గారిని కూడా మరొకసారి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్లీజ్ వన్స్ అగైన్ ఆన్ ద స్టేజ్ ఫర్ మీడియా ఫోటో ఆప్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఈ రేంజ్లో యాక్ట్ చేయడము, యూ మేడ్ అస్ ప్రౌడ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్ one photo op with media and I request director sir and producer sir join Allu Arjun garu. Ravi garni Naveen garni kuda join avvalsinదిగా కోరుకుంటున్నాం. సో ఇది ఇలానే బ్లాక్ బస్టర్ సక్సెస్ దిశగా సాగుతూనే ఉంటుంది. సో 500 crores ఆల్రెడీ వరల్డ్ గ్రాస్ టచ్ అయిపోయింది అండ్ 1000కి అప్రోచ్ అవుతూ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. సో మరి ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టిన ప్రతి ప్రేక్షకుడికి మేము థ్యాంక్ యూ చెప్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ నేషనల్ మీడియా ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. పుష్ప 2 సో ఇది ఇలానే కొనసాగుతూనే ఉంటుంది. బ్లాక్ బస్టర్ ఇంకా 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 సౌండ్ పెరుగుతూనే ఉంటుంది, మరిన్ని రికార్డ్స్ని మన ముందుకు తీసుకొస్తూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. సో ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్స్ టు షయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.